నువ్వు ఇంట్లోనే ఉంటావా? ఇంకేదైనా ప్రోగ్రాం పెట్టుకున్నావా? ఏం లేదండి, ఇంట్లోనే ఉంటాను. ఓకే, వస్తాను. రాత్రి తలుపులు మరి వేసుకుని పడుకున్నానయ్యా. ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నాడు వాడు. ఇలా బెదిరిస్తున్నవాడు దీనికి చెప్పడానికి గ్యారెంటీ ఏమిటి? అవును సార్, వాడేమో దొరకలేదు, పోలీసులకు చెప్తే డేంజర్ అంటున్నారు. ఎలా? మనం తప్పించుకోవాలంటే ఒకటే దారి. ఏమిటి సార్? మనం వెంటనే అవినాష్లా ఒడ్డు పొడుగుండే ఒక డ్రగ్ అడిక్ట్ని ఇక్కడ తీసుకురావాలి. ఫోటోలు రికార్డు మార్చేసామంటే ఎవరు కనుక్కోలేరు. మన డీన్ కూడా కనుక్కోలేరా సార్? ఎలా తెలుస్తుంది? ఆయన వచ్చేది నెలకొకసారి. ఇవన్నీ పట్టించుకుని తిరిగి ఎక్కడిది? రికార్డ్ సరిగ్గా ఉండి పేషెంట్ కౌంట్ సరిపోతే చాలు. అయినా వాడెక్కడికి పోతాడు? వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళుంటాడు. మన దగ్గర ఉన్నది వాడు పాత అడ్రస్. కొత్త అడ్రస్ వేరే ఎవరికీ తెలియదు. నేను కనుక్కొని చెప్తాను, నువ్వు పని చేయి. వన్ లాక్కొచ్చే. సరే సార్. సార్, అవినాష్ వాళ్ళ అన్న వదిన వాడిని చూడటానికి పోలీసుతో వచ్చారు సార్. పోలీసుతో వచ్చారా? అవును సార్. అయితే నువ్వు పని చేయి, వాళ్ళు కూర్చోమని చెప్పు. 5 నిమిషాలు వస్తాను. అలాగే సార్. అవినాష్ వాళ్ళ అన్నయ్య వదిన వాడి కోసం ఇక్కడికి వచ్చారంటే వాడు అక్కడికి వెళ్ళలేదన్నమాట. అంటే వాడు ఈ ఊరిలోనే ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అవినాష్ని చూపించి తీరాలంటే మనం ఏం చేయాలి? నమస్కారం డాక్టర్. నమస్తే సార్. ప్లీజ్ కమ్, ప్లీజ్ బి సీటెడ్. హలో సార్. నమస్తే. రండి. నమస్కారం సార్. మిస్టర్ రాజారావు సార్. బరోడా నుంచి వాళ్ళంతా ఎప్పుడు వస్తారు కనుకో. సార్, బరోడా నుంచా? ఫోన్ చేసి కనుకోవయ్యా. అది కూడా నేను చెప్పాలా? వినండి. ఓకే సార్. మిస్టర్ సుధాకర్, మీ తమ్ముడు చూసి వెళ్దామని వచ్చారా? అవును డాక్టర్. మరి ఈయన మా ఊరే, మాకు దగ్గర. ఈ ఏరియాకి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మధ్యనే వచ్చారు. హలో, ఐఎమ్ డాక్టర్ అనిల్. నైస్ మీటింగ్ యు డాక్టర్, సర్. అవినాష్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన పాపం. ఏంటి? కెమెరా బాత్రూంలో తాళం వేస్తున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?